బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అంటే హలో హోల్డ్ ఆన్, ఐమ్ స్ట్రైట్. బట్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఎందుకు? కెమెరా ముందుకు వచ్చిన తర్వాత యాంకర్ కి ఎలా కావాల్సింది అలా ఇరికిచ్చేస్తాను. అందులో నేను చాలా ఎక్స్పర్టైజ్ అయిపోయాను అన్నమాట ఈ మధ్య. ఓకే ఉత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గడు పెళ్లి సూపులతో గుండెలాన గుచ్చాడు. సాకేత్ ఒక్కసారి నన్ను చూసి ఆలోచించి ఇప్పుడు $1,200 కాంటాక్ట్స్ కావాలంటే కొంచెం బాగా చూసుకోవాలి. కాంటాక్ట్స్ ఉంటే కాంటాక్ట్స్ వచ్చేస్తాయి. Please do subscribe to S4 Media. హే హలో ఎవరీవన్, నేను మీ మనోజ్ జరూరి. అండ్ సో ఈరోజు నా ఫ్రెండ్, ఓకే ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఎవరు చూడరు కదా, ఓకే బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫ్రెండ్. మీరు అందరూ చూసే ఇంటర్వ్యూ చూసి చూడగల పర్సన్ అండ్ ఏ వెల్ నోన్ యాక్ట్రెస్. సీరియల్స్లో ఎంతో రికగ్నిషన్ వచ్చి అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్లా మన మామూలుగా మన టీవీ షోస్లో అందరూ మెచ్చే, అందరూ నచ్చే అండ్ ఆల్సో ఇప్పుడు మూవీస్లో కూడా స్టార్ట్ చేసిందనమాట. మెర్సీ కిల్లింగ్ అనే మూవీలో యాక్ట్రెస్గా అండ్ ఆల్సో మన క్యామియో రోల్స్ చేస్తూ ఉంది. ఆ ఒకటి అడకలు అల్లరి నరేష్ గారితో. షీ ఈజ్ నన్ అదర్ దెన్ మై ఫ్రెండ్ ఐశ్వర్య ఉల్లింగ్లా. బట్ బిఫోర్ కాలింగ్ హర్ యాజ్ అ ఫ్రెండ్, షీ ఈజ్ అన్ యాక్ట్రెస్ ఐశ్వర్య ఉల్లింగ్లా ఇస్ హియర్. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? ఏంది ఈ అవతారం? ఇలా కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి ఇలానే కూర్చుంటా. ఓకే, అయితే కంఫర్టబుల్ అంటే నాకు కూడా ఇలాగా నా కాదు నేను వేసుకున్నాను. ఓకే, నాకు కూడా చాలా బాగుంది కంఫర్టబుల్ గా. కంఫర్ట్ మన కంఫర్ట్ ఎక్కడికి వెళ్ళినా మన కంఫర్ట్ ఇంపార్టెంట్. స్టైల్ గా ఉన్నామా, స్టైల్ గా కూర్చున్నామా అని కాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అమెరికా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇలా వచ్చేసి ఒక ఇంటర్వ్యూ రంగంలో వచ్చి కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నందుకు. అక్కడ మిమ్మల్ని పట్టుకోవడం కష్టమైంది. అంటే నేను మామూలుగా యాక్చువల్లీ ఇప్పుడు బేసిక్గా శ్రీలీల వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ ఒక 20 మంది ఉంటారు. బేసిక్గా నార్మల్ పీపుల్ తోటి పిక్చర్స్ తీసుకోవడం అనేది ఇట్స్ టూ టఫ్ అనమాట. నార్మల్ పీపుల్ వచ్చి వాళ్ళతో పిక్చర్ తీసుకోవాలంటే టూ టఫ్ అనమాట. బట్ ఫస్ట్ థింగ్, ఇప్పుడు అందరూ శ్రీలీల అంటే ఒకరికొకరు నచ్చుతారు. బట్ యు ఆర్ ఆల్సో లైక్ మన తెలుగు యాక్టర్స్ అండి, మన తెలుగు నటి. అందరూ ఏమంటారు, మన తెలుగు సినిమాల్లో తెలుగు యాక్టర్స్ని తీసుకుని రావట్లేదు. బట్ నీలాంటి మంచి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు తీసుకోవాలి కదా మూవీస్లో కూడా. అండ్ ఇప్పుడు అందరూ శ్రీలీల అంటున్నారు, ఇక్కడ ఐశ్వర్య కూడా ఉంది. పీపుల్ నీడ్ టు కన్సిడర్ అనమాట. ఐ హర్డ్ బట్ యు ఆర్ గెటింగ్ మచ్ మోర్ ఆఫర్స్ అండ్ ఆల్సో యు గాట్ ఇన్ ద సిరీస్ యాజ్ వెల్. ఎస్. సో అంటే గ్యాప్ లేకుండా నువ్వు బిస్కెట్స్ చేస్తూనే ఉన్నావు కదా అని అలా కూర్చొని వింటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అది గ్యాప్ లేకుండా గ్యాస్ కొడుతున్నా అంటావా? భజన సార్, భజన. సో ఎనీవే, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్తో ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఎందుకు అంటే మన గురించి అంతా తెలిసి ఉంటారు కదా, సో కొంచెం భయం ఉంటుంది. నాకు కూడా కష్టంగా ఉంది, బట్ ఐఎమ్ ఓపెన్ బుక్ కాబట్టి ఇట్స్ ఫైన్. ఏంటి బేసిక్గా నీకు చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి. యా, కానీ కొన్ని సంఘటనల వల్ల మూవీ ఆఫర్స్ లైక్ అంటే ఆల్మోస్ట్ సైనింగ్ దాకా వచ్చి ఆగిపోయినాయి అని విన్నాను. ఎందుకు అంటే ఎవరికి తెలియంది ఏం లేదు. సో దేర్ సమ్ థింగ్స్. అంటే ఆ థింగ్స్ ఏంటో అంటే ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి. వాటికి అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు మీరు అడిగిన మనీ ఇవ్వలేకపోతున్నారా? మనం మరి అంత డిమాండెడ్ కాదు కానీ బట్ ఫ్యూ థింగ్స్ ఎవ్రీవన్ నోస్, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కొన్ని. yes, I don't want to use that word but okay. yeah సో దానివల్ల అలా ఆగిపోతూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ హ్యాపీ. నేను ఏదైతే ఇప్పుడు చేస్తున్నానో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే అమెరికా వచ్చిన ఇంతమంది గుర్తుపడుతూ ఆ గుర్తింపు గెలుచుకోవడం అనేది చాలా టఫ్ పార్ట్, బట్ అది వచ్చేసింది. టు ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూ చేస్తే
ఐశ్వర్యని ఇఫ్ దే వాంట్ టు కాస్ట్ దే ఓన్లీ నీడ్ టు కాస్ట్ ఫర్ యాక్టింగ్, నాట్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్, అంతేనా? మేబీ ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక ఆపర్చునిటీస్ కూడా రాకపోవచ్చు, అమ్మో ఈ అమ్మాయిని కలిగితే ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్తుందా అని. బట్ యా, బట్ వెరీ ఎనీవే ఇప్పుడు వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళకి అదే అవన్నీ చెప్తారు కామన్. సి అలానే అనట్లేదు నేను, అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అలాగే జెన్యున్ గా చేసినవి కూడా ఉన్నాయి. సో జెన్యున్ ఆఫర్స్ కూడా ఉంటాయి, అవి నేను పిక్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి. సో ప్రెటీ మచ్ ఇప్పుడు ఆ ఒకటి అడకలో కెమెరా రోల్ చేసినట్టున్నావు కదా. ఐఎమ్ హ్యాపీ, సూపర్ హ్యాపీ ఫర్ దట్. అవును కదా. యా, అండ్ దెన్ మెర్సీ కిల్లింగ్, యా దట్ వాస్ గుడ్. అండ్ దెన్ నాతో నేను అండ్ తురుమ్ ఖాన్స్, వాటికి కూడా మంచి నేమే వచ్చింది. బట్ పెద్ద మూవీ రిలీజెస్ ఉన్నప్పుడే చిన్న మూవీస్ రిలీజ్ అవ్వడం వల్ల కొంచెం అంత బయటికి రాలేదు కానీ, బట్ చూసిన వాళ్ళంతా చాలా బాగుంది అని చెప్పి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ బిగ్ మూవీస్ ఏదో వచ్చినాయి అని విన్నాను, ఆఫర్ ఉన్నాయి, బట్ అవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. యా, అండ్ కమింగ్ టు దిస్ వన్, ఇంకోటి వచ్చేసి సిరీస్, వెబ్ సిరీసెస్ వస్తున్నాయి. యా, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ చేస్తున్నా, కొన్ని సిరీస్ అయితే చేస్తున్నా, మంచి ప్రొడక్షన్స్ లోనే చేస్తున్నా. సో చూడాలంటావా? యా, ఎలా బయటకు వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి. అండ్ ఇప్పుడు బేసిక్ గా ఫస్ట్ టీవీ సీరియల్ యాక్టర్స్, దాని అక్కడ నుంచి వచ్చేసరికి జబర్దస్త్, అందరూ కానీ ఎక్కువ మంది మిమ్మల్ని గుర్తుపట్టడం స్టార్ట్, నిన్ను గుర్తుపడుతూ ఉన్న అందరూ జబర్దస్త్ అనే ఒక షో. ఇప్పుడు చూస్తే జబర్దస్త్ ఐశ్వర్య కదా అంటే. అవునవునవును. సో నీకు ఏది అంటే బేసిక్ గా ఏంటంటే అది నీకు ఈజ్ దట్ సంథింగ్ లైక్ నీ స్థాయిని కొంచెం తగ్గించేదా? లేదు. సి నేను ఒకటైతే చెప్తాను, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోవద్దు. అండ్ ఓకే, జనాలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు సీరియల్స్, ఇప్పుడు నేను సపోజ్ వేరే సిటీస్కి వెళ్ళినా, ఇండియాలో విలేజెస్కి వెళ్తే విలేజెస్ వాళ్ళు ఎక్కువ సీరియల్స్ నుంచి కూడా గుర్తుపడతారు. సో దట్ ఐ రెస్పెక్ట్. ఎవరైతే జబర్దస్త్ చూస్తారో ఆ ఫ్యాన్స్కి నేను అలా తెలుసు కాబట్టి అది కూడా రెస్పెక్ట్ చేస్తాను. అలాగే సినిమా ఫ్యాన్స్కి మూవీస్ ద్వారా తెలుసు, అలా కూడా రెస్పెక్ట్ చేస్తాను. సో పర్టికులర్గా ఇలా పిలిచారు అని ఏం లేదు, ప్రేమతో ఎలా పిలిచినా ఐఎమ్ ఫైన్. సో ఆన్ ద అదర్ సైడ్ ఏం చెప్తున్నావు అంటే ఏదైనా పని మంచిగా జెన్యూన్ గా అనిపిస్తే చేస్తావు. ఇట్స్ చిన్నదా పెద్దదా ఏం లేదు, అది ఇట్ విల్ బ్రింగ్ యు డౌన్. డెబ్యూ షార్ట్ ఫిలిం డైరెక్టర్ వచ్చిన నా దగ్గరికి, స్టోరీ బాగుంటే ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ నేను చేస్తాను, అలా ఏం లేదు. సో నథింగ్ టు లైక్ ఇలా ఐఎమ్ ఓపెన్ ఫర్ వర్క్. ఈవెన్ లైక్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రేపు ఒక మంచి మూవీ హిట్ అయ్యి ఎంత ఫేమ్ ఉన్నా మళ్ళీ తర్వాత రోజు నెక్స్ట్ రోజు జబర్దస్త్ గెస్ట్ గా రమ్మన్నా యు ఆర్ రెడీ టు గో. యా, ఐల్ గో. యా, అండ్ ఇఫ్ ఒక స్కిట్ లో యాక్షన్, జబర్దస్త్ ఇస్ ఆల్వేస్ మై ఫ్యామిలీ. అండ్ ఆల్సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆన్ ద అదర్ సైడ్. యా మోస్ట్లీ పీపుల్ కి డాన్సింగ్ అదంతా చూడాలి అంటే జబర్దస్త్ కంటే శ్రీదేవి ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఇప్పుడు. సో వాళ్ళకి కూడా. అండ్ బేసిక్గా ఏంటంటే స్క్రీన్ ముందు ఇప్పుడు ఓకే ఐశ్వర్య మామూలుగా చూస్తున్నప్పుడు అందరికి ఏముంటుంది, ఓకే షీఈస్ వెరీ లక్కీ, అసలు మామూలు కూడా కాదు, స్క్రీన్ మంచిగా మూవీస్లో యాక్ట్ చేస్తుంది అండ్ అందంగా బబ్లీగా ఉంటుంది అనుకుంటారు. బట్ దాని వెనక ఎన్నో ఎఫర్ట్స్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ చాలా ఒక అమ్మాయి బయటకు వచ్చి జాబ్ చేయాలంటేనే ఇట్స్ నాట్ ఈజీ. సి అబ్బాయిల్ని నేను తక్కువ ఏం చేయట్లేదు, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, బట్ అబ్బాయి కంటే అమ్మాయి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ ముందు చెప్పినట్లు. సో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, అవన్నీ దాటుకుని రావాలి. యూ షుడ్ బి సో స్ట్రాంగ్. నువ్వు ఎంత ఇన్నర్గా చైల్డ్ అయినా సెన్సిటివ్ అయినా యూ షుడ్ బి స్ట్రాంగ్ అవుట్ సైడ్. సో ముఖం మీద చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ థింగ్ అది దాచుకుని ఇలా అన్నారు అని స్టార్టింగ్ నేను కూడా బాధపడేదాన్ని, కానీ అరే ఆపర్చునిటీస్ ఎందుకు ఇట్లా వెళ్ళిపోతుంది, వేరే వేలోకి వెళ్ళిపోతుంది, ఐ షుడ్ స్టాప్ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ లేదు, వన్స్ దిగాము అంటే ఇంకా వెళ్ళాలంతే, అది ఫ్లోట్ అవుతూనే ఉండాలి కానీ ఎక్కడ స్టాప్ అవ్వద్దు అని అంతే. ఓకే, ఇప్పుడు చాలా పెద్ద మూవీ వస్తుంది. ఓకే, అండ్ వచ్చింది కూడా అది రిజెక్ట్ చేశాను విన్నాను. ఐ హర్డ్ బికాజ్ సమ్ అదర్ థింగ్స్ ద సేమ్ ఎక్స్పెక్టేషన్స్ రిజెక్ట్ చేస్తే వద్దులే నాకు అది అవసరం లేదు, వాళ్ళ మూవీ లేకపోయినా పర్లేదు. బట్ వాళ్ళు బాగా ఇన్సిస్ట్ చేశారు, నువ్వు బాగా లైక్ యూ విల్ గెట్ గుడ్ ఫేమ్, డెఫినెట్ గా నెక్స్ట్ మంచి లీడ్ రోల్స్ కూడా వస్తాయి దాని తర్వాత. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, నాకే కాదు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి అది ఉంటది. కాకపోతే అంతే, మనం ఏ పాత్ చూస్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటది లైఫ్.
ఓకే. సో బట్ ఎందుకులే మనం ఎక్కువ ఈ కాస్టింగ్ కోచ్ గురించి యా ఎక్కువ యా మాట్లాడుకుంటాం. ప్లీజ్. అండ్ వి డోంట్ వాంట్. అండ్ కమింగ్ టు యువర్ పర్సనల్ లైక్ యువర్ మామ్ అండ్ షీ స్ట్రగుల్డ్ ఎ లాట్ టు రైజ్ యూ అని విన్నాను. సో డూ యూ వాంట్ టు ఎస్ డిస్కస్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్ సంథింగ్? అండ్ మీ తమ్ముడిని నువ్వు యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బ్రదర్ అని కూడా విన్నాను. యా యా. అంటే లైక్ సి మై మామ్ ఈజ్ ఎ సింగిల్ పేరెంట్. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల Obviously, మామ్ అండ్ ప్రతి family లో డాడ్ ఉంటాయి. కలిసి లేరు. యా అప్పటి నుంచి నేనే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాల్సి వచ్చింది. దట్ ఇస్ వాట్ ఐ నీడెడ్. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఇష్యూస్ యా ఉంటాయి. అవన్నీ అంటే we don't want to అందరికి discuss. బయట ఏమనిపిస్తారంటే అబ్బా ఐశ్వర్య ఇలా సంపాదిస్తుంది అలా బ్యాంకాక్ వెళ్తుంది, సంపాదిస్తుంది. ఇక్కడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. సో సో సి నేను మనిషినే. ఈవెన్ లైక్ నేను కాకపోతే నా ఫ్యామిలీని ఎవరు బయటికి తీసుకెళ్తారు? నేను సంపాదించే దానిలో నేను కూడా కొన్ని సేవింగ్స్ చేసుకుని ఐల్ టేక్ దెమ్ టు ట్రిప్స్ అలా నేను చూపించాలి అనుకుంటాను. కానీ ఏదో ఉంది చూపించుకోవాలి. డూ యూ ట్రస్ట్ లైక్ అంటే బిలీవ్ చేస్తావా ఇప్పుడు వరకు నేను ఒక ఫ్లాట్ కూడా లేదు నాకు అంటే? యా నాకు తెలుసు కాబట్టి పర్సనల్ గా తెలుసు నీకు కాబట్టి తెలుసు బట్ పీపుల్ థింక్ దట్ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి. బట్ ఎక్కువ ఏం రావండి. వీ పేడ్ వెరీ లెస్ అంటిల్ అన్లెస్ నువ్వు పెద్ద స్టార్ అయితే తప్ప. సో వచ్చిన దానిలోనే ఐఎమ్ హ్యాపీ. దట్స్ ఓకే. ఇంకా పెద్ద స్టార్ అవుతావు డెఫినెట్లీ. ఇంకా ఎందుకంటే Hope so. యా అండ్ ఐ కెన్ సీ యు ఆర్ డౌన్ టు ఎర్త్. Yeah. సో ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వచ్చిన నేచర్ ఉన్నదాన్ని నువ్వు. ఓకేలే కానీ మరి అన్న అసలు నాకు ఎంతవరకు తమ్నేల్ కావాల్సింది కంటెంట్ ఏది ఇవ్వట్లేదు నువ్వు. ఇచ్చేలే కొంచెం స్టార్టింగ్ లో ఏముంది రేపు వేస్తాం తమ్నేల్ ఏమనంటే కమిట్మెంట్. thumbnails కోసం కాదు బట్ యా యా ఆఫ్ కోర్స్ తమ్నేల్స్ కోసం కదా. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నాకు ఇది చాలా క్యాజువల్ గా ఫార్మల్ గా ఉంది. మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం కదా రెగ్యులర్ గా అలానే అనిపిస్తుంది. మరి ఫార్మల్ గా ఉంది, క్యాజువల్ గా కావాలి, మోర్ క్యాజువల్ గా కావాలన్నమాట. Okay, దట్స్ ఓకేలే. ఎనీవే You can ask and సో ఎందుకు ఐశ్వర్య బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. బట్ పెళ్లి చేసుకుంటా. హ్యాపీగా ఉన్నాను కదా మంచిగా. ఓకే గర్ల్ ఫ్రెండ్ I'm ఉందా? బాయ్ taking care ఫ్రెండ్ of family. అంటే ఆర్ యు వాంట్? Hello hold on I'm straight but interview లో ఇవన్నీ ఓకే స్ట్రైట్. ఓకే స్ట్రైట్ అంటే హెచ్చి ఆపు అది కాదు టాపిక్. లైక్ పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదు, అయ్యో, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏంటి వచ్చేది? చాలా లైఫ్ ఉంది. ఐమ్ జస్ట్ 25. ఇంకా నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి. ఓకే సో దెర్ ఇస్ లాట్. తమ్ముడిని సెటిల్ చేసి నువ్వు కెరీర్ లో సెటిల్ అవ్వాలి. ఒకవేళ ఫిల్మ్ కెరీర్ లో సెటిల్ అవ్వకపోతే వాట్స్ నెక్స్ట్? I have my own plans. Okay. I want to start nice boutique and food restaurant and play school. I love kids. ఇన్ స్టార్ట్ చేస్తావు ఒకేసారి? అన్నీ ఒకేసారి చేయలేను బట్ ఏది వర్కౌట్ అయితే అది అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉండాలి కదా. ఓకే నువ్వు ఇలా అయితే అన్ని నిజాలు చెప్పట్లేదు కానీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? నేను నిజాలే చెప్తున్నాను అబ్బా. అలా కాదు, నాకు తెలిసిన నిజాలు వేరు, నువ్వు చెప్పే నిజాలు వేరు. అందుకని ట్రూత్ ఆర్ డేర్ అయితే బట్ కంపల్సరీ అక్కడ ఆప్షన్ లేదు కదా, ఏదో ఒకటి ట్రూత్ డేర్ సెలెక్ట్ చేయాలి. నీకు తెలిసిన నిజాలు అంటే జనాలు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటారు. పోరికి చెప్పిన నిజాలే. ఓకే ట్రూత్ ఆర్ డేర్ లో అనుకో టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు ఒక గేమ్ అనమాట. యూజువల్లీ ఆ గేమ్ ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తాను అనమాట. ఓకే ఆ గేమ్ లో టేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్టికులర్ ఒక థింగ్ దాంట్లో ఇఫ్ యూ లాస్ట్ ఇట్ ఓకే యూ నీడ్ టు పిక్ ఏదో ట్రూత్ ఆర్ డేర్. ఓకే ఓకే నువ్వు ట్రూత్ అని అంటే అప్పుడు ట్రూత్ కంపల్సరీ చెప్పాలి. బట్ అది ట్రూత్ కాదు ఆడియన్స్ అడుగుతాము. ఒకవేళ డేర్ పిక్ చేసావు అనుకో అసలు మామూలుగా ఉండదు. హోటల్ చూసావు కదా ఒకసారి పైకి ఎలా ఉందో. ప్లీజ్ ఎక్కమని మాత్రం చెప్పొద్దు. అంటే పనిష్మెంట్స్ అంటే డేర్ ఏ రేంజ్ లో ఉండదు నేను చెప్పలేను. ఓకేనా? అండ్ సింపుల్ డేర్స్ ఇక్కడ చాలా మంది అమెరికన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఏమైనా ఇస్తే వెళ్ళి చేసేసి వస్తాం. అలా కాదుగా, నువ్వు పిక్ చేసి నువ్వు అనుకునే కాదుగా, మేము అనుకునే ఉంటాయి కదా కొన్ని డేర్స్. ఆ డేర్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూస్ చేయొద్దు, చేస్తే ఇట్లానే ఉంటుంది. ఇండియాలో ఇంటర్వ్యూస్ నేను ఇవ్వను అని కూర్చుని ఇక్కడికి వచ్చి నీకు బుక్ అయ్యాను చూసావా? అంటే ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అన్ని క్యాజువల్ గా అంటే ఫార్మల్ అండ్ క్యాజువల్ వస్తుంది. అట్లా కాదు కదా, యాక్చువల్లీ రియల్ ఐశ్వర్య కనపడాలి కదా. అరే ఇప్పుడు వరకు రియల్ గానే కదరా చెప్పింది. రియల్ గా ఓకే రేపు నీ కమెంట్ సెక్షన్ చూద్దాం ఈ వీడియో పోస్ట్ చేశాక. అప్పుడు అది రియల్ కాదు వాళ్ళే చెప్తారు. మాట్లాడితే ఎక్కువ తెగుద్దు కానీ ప్రజలు గేమ్ అన్నాడు. ఓకే విల్ ప్లే. ఓకే దిస్ ఇస్ కార్న్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ నుంచి వేస్తే ఆ హోల్ లో పడాలి. ఆ హోల్ లో పడింది అనుకో, సో నేనేమో క్వశ్చన్ అడగను, యూఆర్ సేఫ్. పడలేదు అనుకో ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో పిక్ చేసుకోవాలి. కమాన్ ఓకే రెడీ స్టార్ట్ ఫాస్ట్. కమాన్ రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు అక్కడ హోల్ కోసమే.
వాడు రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. ఓకే, నీకు ఎలాంటి అబ్బాయి కదా పెళ్లి చేసుకోవాలంటే? ఓకే, లేనిపోని డౌట్స్ పెడుతున్నా. ఎలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది, మిగతా అంటే పెళ్లి కదా. ఓకే పోనీ ఆనెస్ట్, లాయల్. సి బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లిటిల్. యా, పడతా, నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు ఒకటి చెప్పావు, ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్ తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. See, ఎవరో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు. బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తే అంతేగాని యూ డోంట్ వాంట్ రివీల్ దట్. సో విచ్ ఇస్ గుడ్ టు లే, ఎందుకంటే యా దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా. సో ఏం చేద్దాం డేర్ అంటే? యా, హీల్ వేసుకున్నావు. యా, హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? వీళ్ళందరూ ముందా? వాళ్ళందరూ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి, లేకపోతే ముందే ఎవరు వెళ్ళేసి వస్తారో చూద్దామా? యా, దిస్ ఇస్ నైస్. ఓకే, రెడీ? ముందే ఎవరు టచ్ చేస్తారు. టచ్ చేసావు అనుకో, నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే, ఒకవేళ నేను ముందు టచ్ చేసి అనుకో, కంటిన్యూ ఉంటుంది గేమ్. రెడీ? 1 2 3 కమ్ ఆన్. I touched the pole. Pole touch చేయమన్నా క్వశ్చన్ అడగను. ఎవరు ముందు టచ్ చేస్తే అన్నాను. లేదు, ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే, ఓకే, ఆస్క్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. అమ్మ, ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ లాగా కూడా టచ్ అవ్వట్లేదు, కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 3 ఉంది. ఓయ్, టచ్ అవ్వాలి. రెడీ? కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కార్న్ హోల్. అరే, దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తున్నది. నీ రేంజ్ అదే, కానీ నువ్వు అక్కడితో అయిపోకు, ముందుకెళ్ళు అని. ఓకే, పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. 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 ఓకే, సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయి నేను విన్నాను. మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే గర్ల్స్ వేరు, బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అన్నమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి, ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతో కొడతాను మేము అంటే, కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అన్నమాట. సో అట్లా పాపం వాడవాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ? అయినా కొట్టించి అది కూడా బాయ్స్ అందరూ. అది కూడా కాదు, మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించి టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో, నాకు తెలియదు కదా. అయ్యో, అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది నువ్వు. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడవాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే. ఓకే, కమ్ ఆన్ నెక్స్ట్. ఈసారి టచ్ చేయి, కనీసం వదిలేస్తాను. ట్రూత్ ఆరు డేర్? ట్రూత్. ఏంటి ట్రూత్? అన్ని ట్రూత్ అంటే ఎలా? సరే డేర్, కానీ ట్రూత్ బెటర్. ఓకేనా? నువ్వు ఒకటి ఫిక్స్ అయ్యి ఉంటావు, నన్ను ఎందుకు అడుగుతావు? ఇక్కడ ఒక మంచి ఫేమస్ సింగర్ ఉన్నాడు, చూస్తాను.
ఆ సింగర్ దగ్గరికి వెళ్ళేసి అట్లీస్ట్ తనతోటి పాట పాడించు డేర్. సో ఈజీ డేర్. అండ్ ద సింగర్ ఇస్ నన్ అదర్ దాన్ సాకేత్ అనమాట. He is busy on call. ఐ డోంట్ నో బట్ యూ పిక్ ద డేర్. కమ్ ఆన్ లెట్స్ మూవ్. నేను తీసుకెళ్తా రాదా. సాకేత్ నాకు డేర్ వచ్చింది సాకేత్. యూ షుడ్ మీ హెల్ప్ మీ అవుట్. ఏమని అంటే యా రికార్డ్ ఒక ఫేమస్ సింగర్ ఇక్కడ అండ్ వెల్ నోన్. అండ్ ఇప్పుడు సింగర్ కంటే మీరు యాంకరింగ్ చూడండి, బిజీ సింగర్. ఇప్పుడు ఈ మధ్య సింగింగ్ కంటే యాంకరింగ్ ఎక్కువ చేస్తున్నప్పుడు. యా 1 సెకండ్ బ్రో ఒక లాబీ లిఫ్ట్ దగ్గర ఒక 5 minutes లో ఉంటా. ఓపెన్ చేసి పెట్టండి వెల్కమ్ బాయ్. యా బిజీ అని చెప్పాగా బిజీ. ఇప్పుడు నెక్స్ట్ షో ఉంది వెళ్ళి తమన్ షో. ఆల్ ది వెరీ బెస్ట్. అవును ఏంది మధ్య యాంకర్స్ ని అందరినీ తొక్కేసేసి ఓన్లీ సింగర్స్ కూడా యాంకర్స్ చెప్పాలి బ్రో. ఐ మీన్ టు ఎవ్రీథింగ్. ఓకే బట్ ఐ డోంట్ టేక్ యువర్ స్పేస్. డోంట్ వరీ. ఓకే నాదేదో నా జానర్ నాది. నిన్న ఇంట్లో చేసుకుంటా బ్రో. ఓకే మా కుంపట అయితే కాల్చుకో. మీదే. ఓకే మరి సో డేర్ ఇచ్చాడు నాకు నీతో ఒక సాంగ్ పాడించమని. అంత ఈజీగా పాడతావా బ్రో? $1000. సాకేత్ ఒక్కసారి నన్ను చూసి ఆలోచించి చూసాను. ప్లీజ్ ఇప్పుడు $1200. యా ప్లీజ్ ఒక సాంగ్. అంటే తెలుసా బ్రో ఇందాక Dare స్టోరీ ఇచ్చింది వాళ్ళు. ఎవరో ఒక లవ్ లెటర్ రాస్తే వాడిని చెప్పుతో కొట్టిందంట చిన్నపిల్లాన్ని. చిన్నప్పుడు అది అంటే ఒక అబ్బాయి జరిగిన అవమానాన్ని గుర్తు పెట్టుకొని కూడా నువ్వు వెంటనే నువ్వు డేర్ ఇచ్చావు, నేను వచ్చి ఏదో బతిల్ మాడుకుంటున్నాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. See, I'm an artist. I'm a verified artist. And I'm a commercial. పక్కా కమర్షియల్. అది తెలుసు బట్ కొంచెం ఫ్రెండ్షిప్ కోసం $1000. అదే ఫ్రెండ్షిప్ కోసం I'm featuring. You know how I charge. పైసా పైసా వసూల్. యా anything. అయిపోయాక అతనే ఇవ్వాలి ఆబ్వియస్లీ. అదేంటి నువ్వే కదా డేర్ పిక్ చేస్తుంది ఎవరు? డేర్ ఇచ్చింది నువ్వే కదా. సరే కొట్టుకోవద్దు, టైం అవుతుంది. ఓకే హి హాస్ ఎ షో. ఓకే ఇచ్చే కార్డ్ పెట్టు చేతిలో. నువ్వే ఇప్పుడు మీరు ఆ సినిమా చూసారా? నేను పెద్ద జంజాల గారు. నాకేంటి కార్డ్ నీకు ప్రేమ, మా ఇద్దరి ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎన్ని అవన్నీ ఎక్కువైపోయి ఇదంతా జనాల ప్రేమనే, అనురాగం, ఆప్యాయత. నేను ఇందాక ఇంకోటి చూసానే దాని వల్ల అనుకున్నాను. ఇప్పుడు అయినా ఎక్స్పోజ్ చేయకూడదు, మాట్లాడకూడదు. ఓకే పాడొచ్చు కదా సాకేత్. టైం రిక్వెస్టింగ్. ఒక అమ్మాయి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు. I'll sing his favorite song. సిత్తరాల సిరపడు ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు గడు పిల్లి సూపులతో గుండెలాన గుచ్చాడు. థ్యాంక్ యూ 2 lines అడిగారు, 3 lines పాడా. Thank you so much. Thank you. Have fun. And all the best. Please do subscribe to S4 Media. Thank you. థ్యాంక్స్ a lot. అడగకుండా You know what? Saket, yes. S4. 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 Easy. I want 4 members. 1, 2, 3 on the camera. Yeah. Thank you. Chalo, see Thank you. Bye. Okay. We'll catch up. Thank you. యా సి ఫైనల్లీ డేర్ అయితే నేను చేసేసాను, కానీ నువ్వు డేర్ చేయమన్నప్పుడు ఇలా ఇరికించకూడదు వచ్చి, అర్థమైందా? సో ఒకసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత యాంకర్ ఎలా కావాల్సింది అలా ఇరికించేస్తాను. అందులో అలా ఎక్స్పర్టైజ్ అయిపోయాను అన్నమాట ఈ మధ్య. ఓకే చూసుకో, ఏదో తెలుగు ఇండస్ట్రీకి వస్తా అంటున్నావు, హోస్టింగ్ చేస్తా అంటున్నావు, మరి కాంటాక్ట్స్ కావాలంటే కొంచెం బాగా చూసుకోవాలి నన్ను. కాంటాక్ట్స్ కాదు కానీ కాంటాక్ట్స్ ఉంటే కాంటాక్ట్స్ వచ్చేస్తాయి. ఓకే ఫైన్. ఓకే సో ద లాస్ట్ వన్ ఏంటి లాస్ట్ వన్? ఇంకోటి ఇప్పుడు వరకు నువ్వు చెప్పింది నిన్న నేనే వేసాను. సో ఇప్పుడు నువ్వే వెయ్యి. ఒకవేళ దానిలో పడింది అనుకో, నేను నువ్వేం చెప్తా చేస్తా. పడలేదనుకో ఇక్కడతో క్లోజ్. ఓకే కమ్. నువ్వు ఓకే, నీకు ఆప్షన్ వేరే ఆప్షన్ లేదు. యూ షుడ్ డూ ఇట్. హోల్లో పడకపోతే నేనేం చెయ్యా. సో ఇక్కడతో అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఐషు ఫర్ స్పెండింగ్ టైం. ఓకే
ఎనీ టైమ్. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ థ్యాంక్ యూ సో అండ్ మచ్. ఆల్ ద బెస్ట్. అండ్ Thanks మంచి a lot. మూవీలో అసలు నా ఫ్రెండ్ ఈసారి ఇలా కాదనమాట, ఇందాక ఒక ఫోబియా చూసాను చూడు ఇలా. ఐ వాంట్ దట్ ఫోబియా వెన్ యు ఆర్ హియర్. ఓకే Yes. ఓకే Yes. అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు S4 మీడియా. సో నేను కూడా వస్తున్నాను S4 మీడియాకి, యాజ్ ఐ టోల్డ్ యూ. సో కొన్ని ఇక్కడ ఆటలో జరిగేవి కూడా వీఆర్ డూయింగ్ సమ్ ఇంటర్వ్యూస్. సో ఎప్పుడు సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.